ఏమన్నా అందులో నాకు వాంతులు అవుతుంది మీ ఆచారాలు చూసి, మీ అమావాస్యలు, మీ ఉత్సవాలు, మీ ఉత్సవ అలంకరణలు చూసి నాకు బాధ కలుగుతుంది, నాకు అసహ్యం అనిపిస్తుంది అన్నాడు దేవుడు. ఈ అసహ్యకరమైన చేయాలా? నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత మళ్ళీ మొక్కుబడేంటి? అమ్మా మిమ్మల్ని అడుగుతున్నా, మొక్కున్నారా అమ్మా? మీరు క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ఏ మొక్కుబడులు చేయాల్సిన పని లేదు, చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, వృద్ధులకు కానీ, నీకు కానీ మొక్కుబడులు చేసుకునే అవసరం లేదు. ఎందుకని? దేవునికి ఇష్టం లేదంటున్నాడు. ఎందుకని? నువ్వు దేవునికి సమర్పణ అయిన తర్వాత నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని చూస్తున్నాడు. నీ హృదయాంతరంగాల ద్వారా మహిమ పొందాలని చూస్తున్నాడు. అంతేగాని నువ్వు ఇచ్చే దాంతో ఆయనకి ఏ ఉపయోగమో లేదు. అది ఏదైనా కానీ, నీ గొర్రె కావచ్చు, నీ పొట్టేలు కావచ్చు, నీ కోడి కావచ్చు, ఏమండి నీ జుట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని ద్వారా దేవునికి ఏ మహిమ లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని ఈ మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి పరస్పరం ఒకదానొకటి ఎలా ఉండాలంట చెప్పండి. జుట్టు ఎలా ఉండాలి? ఐకమత్యం కలిగి ఉండాలి కదా. ఒకసారి పొద్దున్న వేసే చెప్తానే కన్నాం 4 గంటలు వచ్చేసి అంటే ఏంటి? ఇప్పుడు 4 గంటలు లోపల 2 గంటలు పడదనే బలహీనపరచబడుతుంది, వయసు అయిపోతా ఉంది. వినాలి, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పరమగీతం 4వ అధ్యాయము 2వ వచనం. అందుకనే చాలా మంది ఏమంటారంటే ఒక మాట వినండి. చాలా మంది ఒక ఆమె అడిగిందని చెప్పారు. మీకు ఆ టాపిక్ నచ్చిపోయాను. దేవుడికి మహిమ కలుగును. తెల్లని వస్త్రాలు ధరిస్తేనే పరలోకం వెళ్తారా? తెల్లని వస్త్రాలు ధరించకపోతే పరలోకం వెళ్ళరా? దేవుడు హృదయం కదా చూసేది, వస్త్రాన్ని చూడాలి కదా అనే డౌట్ కొంతమందికి రావచ్చు. అవును కదా? చూడండి, దావీదు గారిని అంటే ఎన్నుకొని సమూయేలును పంపించినప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు పై రూపమును నువ్వు లక్ష్య పెట్టొద్దు, అతని హృదయాంతరంగాలు నేను ఎరిగి ఉన్నానని చెప్పాడా? తర్వాత మళ్ళా అదే దేవుడు అంటాడు, అతడు చూచుటకు బహు సుందరుడై ఉండేను అంటాడు. అంటే చూడండి, ఇప్పుడు దేవుడికి బాహ్య రూపము కావాలి, అంతరంగ రూపము కూడా కావాలి. అంతరంగ రూపము, బాహ్య రూపము, ఈ